హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ రెసిపీస్ విత్ స్వాతి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ ఏంటంటే వీట్ ఫ్లోర్తో సింపుల్గా కప్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా హెల్తీగా కూడా ఉంటాయి, ఎందుకంటే మనం ఇందులో మైదా ఏం యూస్ చేయలేదు. వీట్ ఫ్లోర్తో చేశాను ఈ కప్ కేక్స్ అనేవి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. బౌల్ని తీసుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం 2 వరకు ఎగ్స్ని ఇలా ముందుగా కొట్టేసి పెట్టేసుకున్నాను. ఇలా వేసేసుకోండి. దీనిలోకి వేసేసుకున్న తర్వాత విస్కర్ని తీసుకొని ఇలా బాగా విస్క్ చేసుకోండి. ఈ ఎగ్స్ మూను ఇంకా ఎగ్ వైట్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా విస్కర్ సహాయంతో బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా విస్క్ చేసుకున్న తర్వాత 1 కప్ వరకు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. షుగర్ పౌడర్ అనేది హాఫ్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారిగా వేసేసుకుంటే బాగా మిక్స్ అవ్వదు కదా. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక 2 బ్యాచెస్ కింద వేసుకోండి షుగర్ని. చూడండి, ఇలా బాగా విస్క్ చేసుకోవాలి. టెక్స్చర్ అనేది మారుతూ ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మిగిలిన సగం కూడా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని కన్సిస్టెన్సీ అనేది నేను చూపించిన విధంగా రావాలి. చూడండి, ఈ విధంగా అలా మిక్స్ చేసుకుంటూ ఒక 5 to 6 మినిట్స్కి మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు దీనిలోకి మనం 1/4 కప్ ఆయిల్ని వేసుకోండి. నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఆయిల్. ఈ ఆయిల్ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి. చూడండి, నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఈ విధంగా వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి 1 కప్ వీట్ ఫ్లోర్ని తీసుకోవాలి. నేను ఈ వీట్ ఫ్లోర్ని ముందుగానే జల్లించేసి పెట్టేసుకున్నాను. మీరు జల్లించుకోండి, అప్పుడే కప్ కేక్స్ అనేవి మంచి ప్లఫీగా వస్తాయి. దీన్ని 1 డైరెక్షన్ మెథడ్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలిపేసుకోవాలి. ఎప్పుడు కూడా కేక్ బ్యాటర్స్ని ఎలా పడితే అలా మిక్స్ చేసేసుకోకూడదండి. ఏదైనా 1 డైరెక్షన్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఇలాగనే కాకుండా 1 డైరెక్షన్ మెథడ్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అవ్వాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. మీకు ఇవి వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా బేకింగ్ పౌడర్ని తీసుకున్నాను. ఇలా తీసేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ దీన్ని కొంచెం ఇలా వేసుకున్న తర్వాత కొంచెం థిక్గా అవుతుంది కదా, మనకి కలుపుకోవడానికి వీలుగా లేనప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ని తీసుకోండి. ఈ విధంగా మిల్క్ని తీసుకొని బైండింగ్ కోసం అన్నమాట ఈ మిల్క్ని నేను తీసుకుంటున్నాను. బాగా మిక్స్ అవ్వాలి కదా, కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి కొంచెం మిల్క్ని తీసుకుంటున్నాను. ఇలా మిల్క్ని తీసుకొని మొత్తంగా ఇలా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా గరిట పైకి వెతితే ఇలా జారుతూ ఉండాలన్నమాట. చూడండి, ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కప్స్ని తీసుకుందాం. ఈ విధంగా కప్స్ని తీసేసుకొని ఈ కేక్ బ్యాటర్ని అందులో 1/2 వరకు వేసుకోండి. 1/2 కన్నా ఎక్కువ వేసుకోకండి. 1/2 వరకు వేసుకుంటే ఇది ఇంకా పొంగుతుంది కదా. ఇలా 1/2 వేసేసుకోండి. అన్ని దాంట్లో ఇలా వేసేసుకోవాలి. నేను వీటిల్ని ఐస్ క్రీమ్ కప్స్లో చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి, ఒకసారి ట్రై చేయండి. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. నేను ఇందులో ఇంకా వెనిలా ఎసెన్స్ కానీ ఇలాచీ పౌడర్ని కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే ఏదైనా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తంగా వేసేసుకున్న తర్వాత అన్నిటిని ఇలా ఒకసారి ట్యాప్ చేసేసుకోండి. ఎక్కడైనా బబుల్స్ కానీ లంప్స్ కానీ ఏవైనా ఉంటే వచ్చేస్తాయి. నేను దీన్ని అవెన్లో చేస్తున్నాను. మీకు కావాలంటే స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. చూడండి, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీని మీద బాదం అండ్
డార్క్ చాక్లెట్తో గార్నిష్ చేస్తున్నాను. మీకు నచ్చితే టూటీ ఫ్రూటీలను కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి. నేను చూపిస్తాను చూడండి మీకు ఎంత ఫ్లఫీగా ఉందో ఈ కేకు. చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేశానండి కప్ కేక్స్ని, అందుకని వీడియో తీసి పెడుతున్నాను. ఎలా వస్తాయి అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ప్లీజ్ గాయ్స్, వెనక వచ్చే సౌండ్ ఇగ్నోర్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.